పెద్ద పులి పేరు వింటేనే కాస్త భయమేస్తుంది. ఇక కళ్ళ ముందు కనిపిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటి పులి ఊర్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? పై ప్రాణాలు పైకైపోతాయి. పులి పంజాకు బలైన వారెవరైనా మళ్లీ లేచేది ఆసుపత్రి బెడ్ మీదే. అలాంటి పులి తోక పట్టుకుని ఈడ్చుకువెళ్లారు అధికారులు. రాత్రంతా ఊర్లోనే ఉన్న చోటు నుంచి కదల్లేదు సరికదా. ఏదో విహారయాత్రకు వచ్చినట్లు హాయిగా రెస్ట్ తీసుకుంది. వినడానికి కామెడీగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ఈ సీన్ జరిగింది యూపీలోని ఫిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కు సమీపంలో అత్కోనా అనే గ్రామంలో. गांधी भक्ता जम्मू चाचा मैं और जमा पांच लोग यहाँ रहे कोई सदा ऊपर हम पांच भाई शकी देखो भाई नजारा. రాత్రి గ్రామంలోకి వచ్చిన పులి ఓ కాంపౌండ్ వాల్ ను సెలెక్ట్ చేసుకుని హాయిగా రెస్ట్ తీసుకుంది. చాలా దూరం నుంచి వచ్చింది. అలిసిపోయి నిద్రపోయిందనుకున్నా. లేచాక కూడా కనీసం కొంచెం కూడా అగ్రెసివ్ గా కనిపించలేదు. ఏదో తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చినట్టు రిలాక్స్డ్ గా కనిపించింది ఆ పులి. క్రూర మృగమైనా కానీ ఏ ఒక్కరిపైన కూడా దాడి చేయలేదు ఆ పులి. गांधी भक्ता जम्मू चाचा రాత్రి కుక్కలు నాన్ స్టాప్ గా మరుగుతుండటంతో ఏంటా అని చూసిన గ్రామ ప్రజలకు వెన్నులో వణుకు పుట్టింది. నింపాదిగా వచ్చి గోడెక్కిన పులి 6 గంటల పాటు నిద్రపోయింది. అరిచి గోల పెట్టినా పట్టించుకోలేదు. ముఖానికి ఫ్లాష్ లైట్లు వేసినా కదల్లేదు. తీరా నిద్రలేని ఒళ్లు విరుచుకునేసరికి అటవీశాఖ అధికారులు ప్రత్యక్షమయ్యారు. వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేశారు అధికారులు. ప్రస్తుతం పులికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై చిత్ర విచిత్రంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. పులి పార్టీ నుంచి వచ్చింది, అందుకే హ్యాంగ్ ఓవర్ లో ఉందని కొందరు, లేదు అడవిలో ఏదో చెట్టు కింద జ్ఞానోదయమే ఉంటుంది, అందుకే బుద్ధుడి మార్గం అనుసరించి శాంతి సందేశాన్ని తెలుపుతుందంటూ మరికొందరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి పులులకు నిలయం ఫిలిభిత్. గత 4 నెలల్లో పులి దాడుల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. 2015 నుంచి ఇప్పటి వరకు కనీసం 50 వరకు పులుల దాడి ఘటనలు జరిగాయి ఈ ప్రాంతంలో.